అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ 23వ వచనంలో ఏముందంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అని ఉంది. ఇక్కడ ఒకడు ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే తండ్రి మాట గైకుంటారంట. మరి యేసు ప్రభుని మనం ప్రేమించినట్లయితే మనం ఎవరి మాట గైకుంటాం? దేవుని యొక్క మాట మనము గైకుంటాం. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించు. ఇప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలని ఇక్కడ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మరి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మరి ఆ ఆజ్ఞలు మనం గైకుంటేనంట తండ్రి మనల్నంట ప్రేమిస్తాడంట. ఇప్పుడు నరహత్య చేయవద్దు, విచారించవద్దు, దొంగిలవద్దు, మరి నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. మరి అవన్నీ 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని చెప్పాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నేలి అందే కానీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడనుకో, దేవుడే మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడంట. మనకు తోడుగా మనకి ఉంటాడు. అయితే నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మరి దేవుని ప్రేమించలేనప్పుడు ఆయన మాటలు గైకుంటారా? ఇప్పుడు తండ్రిని ప్రేమించామనుకో, మన తల్లిదండ్రులు ప్రేమించామనుకో, తల్లిదండ్రులు ఏం చెప్తే ఆ మాట మనము వింటాం. అంతేగా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అంటే అట్లాగే ఉంటాం. కానీ అదే తల్లిదండ్రులు ప్రేమించలేదనుకో, నువ్వు చెప్పేది ఏంటి నాకు అంతే కదా. కానీ ఇక్కడ తండ్రి మనము ఆయన మాటలు మనం ఆయన ప్రేమిస్తే అంటే ఆయన మాటలు కూడా మనము గైకుంటాం. అంతే, తండ్రిని ప్రేమిస్తే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి మాట కూడా మనము నెరవేర్చగలుగుతాం. మీరు విరుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎవరు? తండ్రే. దేవుడే ఈ మాట చెప్పిస్తున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే ఎలాంటిదైనా మీరు గైకుంటారు. అది నష్టమైన సరే, నువ్వు ఈ పని చెయ్యి అంటే అది కష్టమైన పని చేస్తారు. దేనివల్ల? ప్రేమ ఉండబట్టి. ఒక తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండబట్టి ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏది చెప్పినా అది చేస్తారు. అదే కాదు, మనం ఎవరు ప్రేమించినా వాళ్ళు ఏది చెప్పినా మనకి మంచిగానే అనిపిస్తుంది. వాడి కష్టమైనా సరే అది కూడా మనకి సులువుగానే అనిపిస్తుంది. అదే మనం మనకి ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, ఏం చేసింది? అది సులువైనా సరే అది కష్టంగా అనిపిస్తుంది. వీళ్ళు చెప్తే నేను చేసేది ఏంటి అనుకుంటాం. అదే దేవుని ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే నా మాట మీరు గైకుంటారు అంటున్నారు. మనం ఆయన మాట గైకోవాలంటే ముందు ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తే అంట తండ్రి ప్రేమ కూడా మన మీద ఉండాలి. అప్పుడంట తండ్రి మన దగ్గర నివాసం చేస్తాడు. మన పక్కకు వచ్చి మన దగ్గర ఉంటాడు. ఆయన మన తోడు ఉంటాడు. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఆయన మన తోడు ఉంటాడు. ఆయన తోడు లేకపోతే మనం ఏం కూడా చేయలేం. మనం వెళ్తున్న దారిలో కానీ, మనం ఉంటున్న నివాసంలో కానీ ఆయన కానీ మన పక్కన లేకపోతే మనకి ఏ కార్యం కూడా జరగదు. మనం ఎన్ని చేసినా కూడా, ఒకవేళ వ్యాపారం చేస్తున్నామా, వ్యాపారం చేస్తే మళ్ళీ ఆయన మన వ్యాపారం దగ్గర మనం ఉంటేనే మనకి ఏ కార్యాన్ని జరిగింది. అదే ఆయన లేకపోతే నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఎంత ప్రయాసపడినది వ్యర్థమే. కానీ దేవుడి మాట ప్రకారం నువ్వు చేసే వరకు, దేవుడి చిత్తానుసారం నువ్వు చేసే వరకు, అది చిన్న వ్యాపారం అయినా కూడా దేవుడు అంట ఉన్నతంగా ఆస్వాదిస్తాడు. నువ్వు కొంచెమే కష్టపడతావు, కానీ ఆ కష్టాన్ని కూడా దేవుడు, ఆ కష్టం లేకుండా దేవుడు సులువు చేసి మరి దేవుడు ఆశీర్దిస్తాడు. మరి ఆయన ఆశీర్వాదం అంత గొప్పది. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావనుకో, దేవుడు ప్రతి ఒక్కడు కూడా కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తే నేను వాళ్ళు ప్రేమిస్తాను అంటున్నారు. ఇక్కడ యోహాను సువార్త 15:7 వచనం ఏముంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాను. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి. ఇప్పుడు దేవుని యందు మనం ఉండాలి. మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం
దేవుని ఎంత ఉండాలంటే మనం ఆయనలోకి వెళ్ళాలి. ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఆయన మాటలు మళ్ళీ నిల్చుని మీకు ఏది ఇష్టమో అడగలేదు. నీకు ఏది ఇష్టమైనా సరే ఆయన మాటలు మనలో ఉన్నాయి అనుకో, ఆయన మాటలు మనం గైకుంటున్నాం అనుకో, నీకు ఏదైనా ఇష్టం అడుగు. నీ ఇష్టం ఏది అడిగినా కూడా దేవుడు అదంట అనుగ్రహిస్తారంట. అది మీకు అనుగ్రహింపబడు అని ఇక్కడ దేవుడు రాస్తున్నాడు. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇది నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ తండ్రి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఈ క్షణాన్న. ఇప్పుడు నా యందు మీరు ఉండండి, మీ యందు అప్పుడు నా మాటలు నిల్చుని అప్పుడు ఆజ్ఞలు మనం గైకున్నాం అనుకో, ప్రతిదీ మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా మనము అలాగే ప్రేమించాలి. మనకి వేరే దేవుడు అనేది కూడా మనకి ఉండకూడదు. దేవుడు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. మరి ఆయన్ని నమ్ముకున్నప్పుడు నీకు ఏది కొనుగోలు కూడా ఉండదు. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆయన మన ఎద్దకు వచ్చి నివాసం చేస్తాడంట. దేవుడు మనతో ఉంటాడు. మనతో ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటుందో, మనతో ఉంటే మనకి ఎంతో ఆనందం ఉంటుంది, మనతో ఉంటే నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కష్టం అనేది లేకుండా చేస్తాడు. ఇప్పుడు తండ్రి మీద ఆధారపడిన పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది? తండ్రి కష్టపడి పని చేస్తూ ఉంటాడు, పిల్లలు ఏం చేస్తారు? పిల్లలకి ఆ కష్టం అనేది తెలియదు కదా. ఎవరు చూసుకుంటారు? తండ్రే చూసుకుంటాడు. ఇప్పుడు మనం దేవుడి మీద ఆధారపడ్డామనుకో, మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా ఆయనే చూసుకుంటాడు. ఒకటే ఆయన మనం దగ్గర ఎప్పుడైతే ఆయన మన దగ్గర ఉంటాడో, ప్రతి సమస్య నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే కూడా అది నిమిషంలో వెళ్ళిపోతుంది. అది నువ్వు ఎంత భారాన్ని భరించినా కూడా ఆ భారాన్ని నిమిషంలో దేవుడు తీసేస్తాడు. నీకు సంతోషాన్ని కలిగజేస్తాడు, దుఃఖాన్ని తీసేస్తాడు, వేదన తీసేస్తాడు, నీకున్న కష్టాన్ని తీసేస్తాడు. ఎప్పుడు దేవుడి యొక్క మాటలు మనం విని ఆయన మాటలు గాయకోవాలి. మరి ప్రతి ఆదివారం మనం మందిరంలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనకి వెళ్ళాలి. మరి ప్రార్థనకి మనం ఒక్కరోజు తప్పినా కూడా ఆయన ఆజ్ఞలు మీరినట్టే. మన ప్రార్థనప్పుడు ఆదివారం అంటే అది విశ్రాంతి దినము. అంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినం అంట. 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము దేవుని మందిరంలోకి మనము వెళ్ళాలి. మనమే కాదు, మన కుటుంబం కూడా దేవుని మందిరంలో కనబడాలి. ప్రతి ఒక్కరు దేవుని కుటుంబం మన కుటుంబాలతో సహా దేవుని మందిరంలో మనము కనబడినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. విశ్రాంతి దినాన్ని మనము గైకోవాలి. మరి ఏ విషయం ఆజ్ఞలు అన్నింటిలో మనం గైకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ క్షణానికి మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నన్ను ప్రేమిస్తే నా తండ్రి కూడా వాళ్ళు ప్రేమిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు. మేము నీ ఎద్దకు వచ్చి నివాసం చేస్తామని అంటున్నాడు. దేవుని యొక్క నివాసం మన ఎద్దకి వచ్చింది. ఆయన నివాసం మన దగ్గర లేకపోతే మనం బ్రతకలేము. ఇప్పుడు 91వ కీర్తనలు 91 ఇక్కడ 10వ వచనం నుంచి ఉంది. నీకు అపాయం ఏమీ కాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగత్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ ఏమన్నాడు? ప్రేమిస్తే నేను మీ అతని దగ్గర నివాసం చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నీకు అపాయం ఏమి కూడా రాదు, ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదంట. నీకు ఇంటికి ఏ తెగులు కూడా రాదు. అదే కాకుండా ఇప్పుడు ఇంటికి రాదు, ఇక్కడ ఏముంది? ఇంటి గుడారానికి ఏ తెగులు నీకు సమీపించదని. ఇప్పుడు ఇంట్లో ఉంటుండగా ఏ తెగులు మనకు రాదు. మళ్ళీ నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించు. నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ తెగులు రాదు. నువ్వు మార్గంలో వెళ్తావు చూడు, ఆ మార్గంలో కూడా అంట తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞాపించి నా బిడ్డ వెళ్తుంది, నా బిడ్డతో పాటు కూడా మీరు కూడా వెళ్ళండి అని దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. మార్గంలో కూడా దేవుడు కాస్తున్నాడు. చూస్తున్నారా? ఇక్కడ ఇంటికాడ ఉన్నా ఏ తెగులు రాదు, నీ గుడారానికి ఏ తెగులు రాదు అంటున్నాడు. ఇంట్లో ఉన్నా రాదు. తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మనకి పాదాలకు కూడా రాయి కూడా, చిన్న రాయి కూడా తగలకుండా అంట
తన చేతులతో ఎత్తి పట్టుకుంటారంట. ఒక్కోసారి మనము ఏదైనా తనుకొని ఏదైనా పడిపోతాం, కానీ అప్పుడే సడన్ గా నిలబడగలుగుతాం. అప్పుడు ఏ దెబ్బ తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, తన దూతని కాపలాగా ఉంచుతున్నాడు. నువ్వు సింహములను నాగుపాము త్రొక్కేదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కేదవు. అయితే సింహాల్ని కానీ, సింహాలు వచ్చినా నీ ఎదురు వచ్చినా ఏం చేయలేవు, నాగుపాములు వచ్చినా ఏం చేయలేవు, ఏవి కూడా కొదమ సింహాలు భుజంగాలు వచ్చినా సరే నిన్నేమీ చేయలేవు. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. దానియేలు మంచి ప్రార్థన చేస్తాడు, బాగా ప్రార్థన చేసేవాడు, 3 పూట్ల ప్రార్థన చేసుకునేవాడు. అయితే అతని మీద కొంతమందికి కక్ష ఉంది. ఏం చేస్తారు, రాజు దానియేలుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. రాజు దానియేలు ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, రాజుకి నువ్వే అక్కడ ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వే ఈ ప్రార్థన చేయాలి, నువ్వు ఇంకెవ్వరు ఈ ఒక నెల వరకు ఎవరు ప్రార్థన చేయకూడదు, నీ వంటి గొప్ప వాళ్ళు లేడు, ఇది అది అని చెప్పి ఆయన ఎక్కిస్తే రాజు ఏంటి, శాసనం రాపించేస్తాడు. ఈ 4 రోజులు ఎవరు ప్రార్థన చేయకూడదు, నేనే చెయ్యాలి అని ఆయన శాసనం రాసిచ్చేస్తాడు. కానీ దానియేలు ఆయన మర్చిపోతాడు. కానీ దానియేలు ఆయన మర్చిపోయిన దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. కానీ దానియేలు 3 పూట్ల ఆయన శాసనం రాని, ఏదైనా రాని, కానీ నేను ప్రార్థన చేసేది మాను అని చెప్పి 3 ఆ కిటికీ తలుపులు తెరిచి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈయన కోసమే ఆ శాసనంలో పక్కన ఉన్న రాపిచ్చారు, ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళారు. రాజా, నీకు వ్యతిరేకంగా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు శాసనం రాపించావు కదా, నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళని సింహాల గుహలో వేపించేస్తాను అని రాస్తారు. మరి ఇప్పుడు ఈయన సింహాల గుహలో వేపించి అంటారు. ఇంకా రాజు శాసనం రాశాడుగా, మార్చకూడదుగా, మాట మార్చకూడదుగా. అయితే ఇంకా రాజు మాట మార్చకుండా, మీరు మాట మారిస్తే రాజు మాట మార్చారు అంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ ధాన్యాలు తీసుకెళ్ళి ఆకలి వేస్తున్న సింహాల గుహలో వేసేస్తారు. సింహాల గుహలో వేసేసినప్పుడు ఆ సింహాలంట ధాన్యాలు చూసి కళ్ళు మూసుకుంటారు. దానియేలు దగ్గరికి వెళ్ళి తినాలిగా, దానియేలు మీద పడి తినాలిగా, అవి ఎంతో ఆకలితో ఉన్నాయి. కానీ దానియేలు చూసి కళ్ళు మూసుకుంటున్నాయి. ఎందుకు? దానియేలు సేవించుతున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. మరి ఆయన దగ్గర దానియేలు సేవిస్తున్న దేవుడు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి దానియేలుని దేవుడే అక్కడ సేవ్ చేశాడు. మరి సేవ్ చేశాడు కాబట్టి ఆ సింహాలు ఏంటి, కళ్ళు మూసుకుంటున్నాయి, ఏం చేయలేకపోతుంది. ఇంకా రాజుకేమో రాత్రి పడుకున్నాడు కానీ నిద్ర పట్టక తెల్లారి గబగబా లేచి వచ్చి ఆ దానియేలు ఉన్న గుహ దగ్గరికి వచ్చి, దానియేలు నువ్వు క్షేమమేనా అని అడుగుతున్నాడు. క్షేమమేనా అంటే రాజు చిరంజీవి వగులుగా కానీ దానియేలు ఆశీర్వదిస్తున్నాడు. అదే కనుక మనల్ని ఎవరైనా సింహాల గుహలో వేస్తారనుకో, మనం ఏమైనా ఆశీర్దిస్తామా? నిన్ను ఆశీర్దిస్తాం, మనం ఆశీర్దించు, నువ్వు నీకు ఇది రావాలి, నీకు అది రావాలని తిట్టేస్తావు, నన్ను సింహాల గుహలో వేసేస్తావా అని అంటాం, అంతే కదా. కానీ దానియేలంట రాజు చిరంజీవి వగులుగా కానీ దీవిస్తున్నాడు. మరి ప్రార్థన చేసే బిడ్డలు ఎప్పటికైనా తగ్గించుకొని ఉంటారు, ఎవరైనా అన్నీ. కానీ దేవుని బిడ్డలు ఎప్పటికైనా దేవుడు ఎలా అయితే తగ్గించుకున్నాడో వాళ్ళు కూడా అలాగే తగ్గించుకుంటారు. దానియేలు ప్రార్థనా పరుడు. మరి ప్రార్థన చేసి మరి దానియేలు దేవుడు సింహాల నుండి కూడా రక్షించాడు. ఇక్కడ ఏముంది, నువ్వు సింహములను నాగుపాము త్రొక్కేదవు, కొదమ సింహములను భుజంగులను అడగదొక్కేదవు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటాడు. అతను మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనల్ని నుంచి తప్పిస్తున్నాడు. మనం ఆయన ప్రేమించి ఆయన మాటలు గైకుంటే దేవుడే మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తానని ముందు వాక్యంలో మనం చదువుకున్నాం. మరి దేవుడే నివాసం మన దగ్గర ఉంటది ఎప్పుడు మనం ఆయన ప్రేమించి ఆయన మాటలు గైకున్నప్పుడు. ఇక్కడ ఏముంది, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అంటున్నాడు. దేవుడు మనం ప్రేమిస్తే ఎలాంటి సమస్య అయినా కూడా మన దగ్గరికి రాదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మన గుడారానికి ఏ తెగులు రాదని ఇక్కడ చెప్తున్నాడు. మన మార్గం అన్నిట్లో దేవదూతలు కావలిగా ఉంటారు, వాళ్ళంటే మనల్ని ఎత్తి పట్టుకుంటారు. సింహాలు కానీ నాగపాములు కానీ ఏమి కూడా మనల్ని ఏమి చేయలేవు. ఎందువల్ల దేవుడిని మనము ప్రేమిస్తున్నాం కనుక దేవుడే మన దగ్గర నుండి తప్పిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుడిని ప్రేమించే బిడ్డలుగా, ఆయన కొరకు ఉండే బిడ్డలుగా మనము ఉండాలి. దేవుడి చిన్నవాటిని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ కొందనాన్ని స్తోత్రాలు అయ్యా, జ్ఞాపకం